ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీలో కీలకమైన నేత, నంబర్ 2 నేత. ఇప్పుడు నంబర్ 2 నేతే పోసాని కృష్ణమురళి చెప్పేశాడంటే రేపు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. పోలీసులు నోటీసులు ఇచ్చి మీరు అటెండ్ కండి అనే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఈ సజ్జల భార్గవ మీద కూడా చాలా కేసులు నమోదై ఉన్నాయి. ఆయన బెయిల్స్ కోసం చాలా తీవ్రంగా హైకోర్టు సుప్రీంకోర్టుల్లో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి పోసాని ఇష్యూలో కూడా ఇతను యాడ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఏది కూడా మనం ఏదో చేసేస్తున్నాం, ఈరోజు ఎవరు పట్టించుకోవడం లేదులే, ఏదో తిట్టేస్తున్నాము, ఆ రోజుకి అందరూ చప్పట్లు కొట్టారు, మా బాస్ సూపర్ గా చాలా బాగా మాట్లాడామన్నారు అని ఈ పాలిటిక్స్ లో ఇదైతే నోరు ఎప్పుడైతే జాగ్రత్తగా పెట్టుకుంటే సమస్యలు ఉండవు. ఏదైనా కూడా ఎవరు కూడా పొలిటికల్ పార్టీస్ కానీ ఏదైనా విమర్శించేటప్పుడు ఎవరిని కూడా ఒక పరిధి అనేది ఉంటుంది. ఆ పరిధి దాటితే భావ ప్రకటన స్వేచ్ఛ పరిధి కొంతవరకే, శృతి మించితే మళ్ళీ శిక్షలు ఉన్నాయి. శృతి మించితే దానికి శిక్షలు ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ కొంతవరకే పరిమితం. ఆ పరిమితం వరకే ఆ భాష గాని పదాలు గాని ఏదైనా పౌరుషంగా ఏదైనా మాట్లాడినా, కొంచెం మనం గట్టిగా వాదించినా, వాగ్వాదం చేసినా కూడా ఒక పరిధి ఉంటుంది. గౌరవపూర్వకంగానే వ్యంగ్యంగా కానీ సెటైరికల్గా కానీ అక్కడి వరకు పరిమితం. ఏదైనా విమర్శించాలంటే అక్కడి శృతి మించితే గనక మరో పోసాని కృష్ణమురళి లాగా తయారవుతారు రమ్య.